పీడమర్తి రవి గారు 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ తరపున సత్తుపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ గా కూడా కొన్ని రోజులు బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు కొత్తగా మార్వడి గోబ్యాక్ అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. రవి గారికి హిందూ పండుగల మీద పెద్దగా అవగాహన లేనట్టుంది. ఎందుకంటే మార్వడి గోబ్యాక్ ఉద్యమంలో భాగంగా ఆయన హిందూ పండుగల మీద చేసిన కామెంట్స్ అలా ఉన్నాయి. తెలంగాణలో మనకు అన్ని పూసారు. నిజానికి వాళ్ళ రాఖీ పండగ మనది కాదు, రాఖీ పండగ మనది కాదు. సో దీపావళి పండగ మనది కాదు, గణేష్ పండగ మనది కాదు, రంగుల హోలీ పండగ మనది కాదు. ఇవన్నీ పండగలు చేస్తుండ్రు. వ్యాపారం అంతా దీని మీద చేస్తుండ్రు. పండగ వాళ్ళు ఆపిక చేసుకుంటారు. పండగ చేసి మనం నష్టపోతా ఉన్నాం. రాఖీ, దివాళీ, హోలీ, వినాయక చవితి ఇవి మన పండగలు కావా? ఈ పండగలు చేసి మనం నిజంగానే నష్టపోతున్నామా? ఇవన్నీ హిందూ పండగలే కదా. మరి ఈ పండగలు మనవి కాకపోతే అసలు మనం ఎవరం? మనం హిందువులం కాదా, లేక పీడమర్తి రవి గారు హిందూ కాదా? ఎందుకంటే కన్వర్షన్స్ ఎక్కువగా ఎస్సీ కమ్యూనిటీలో జరుగుతాయి. అందుకే పీడమర్తి రవి గారి మీద డౌట్ వస్తుంది. హోలీ, దీపావళి, వినాయక చవితి, రాఖీ లాంటి పండగలు ప్రధానంగా హిందూ ధర్మానికి చెందినవి. ఇవి పురాణాలలో, శాస్త్రాలలో, వేదాలలో కూడా ప్రస్తావించిన పండుగలు. దాదాపు 2500 సంవత్సరాల క్రితమే దీపావళి పండుగ జరుపుకోవడం ప్రారంభమైంది. రామాయణం, మహాభారతం మరియు పురాణాలలో కూడా దీపావళి ప్రస్తావన ఉంది. పురాణాల ప్రకారం రాముడు లంకపై విజయం సాధించి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు దీపావళిగా జరుపుకుంటారు. ఇకపోతే హోలీ అనేది కూడా భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి జరుపుకుంటున్న పండగ. దాదాపు 2 నుంచి 3,000 సంవత్సరాల చరిత్ర ఈ హోలీ పండగకి ఉంది. రాధా శ్రీకృష్ణులు కూడా హోలీ పండగ జరుపుకున్నారని చెప్పేసి మన చరిత్ర చెబుతుంది. ఇకపోతే వినాయక చవితి, గణేశుడి పూజ కూడా హిందూ ధర్మంలో చాలా పురాతనమైనది. వేదాలలో కూడా గణపతి ప్రస్తావన ఉంది. శివాజీ మహారాజ్ కాలంలో అంటే 17వ శతాబ్దంలో ఈ పండగ చాలా ప్రాముఖ్యత పొందింది. బాలగంగాధర్ తిలక్ గారు 1893లో ఈ పండగని పబ్లిక్ ఉత్సవంగా చేయడం ద్వారా దేశం మొత్తం వినాయక చవితి జరుపుకోవడం ప్రారంభమైంది. ఇకపోతే రాఖీ పౌర్ణమి, మహాభారతం ప్రకారము ద్రౌపది శ్రీకృష్ణుడికి మధ్య రాఖీ సంబంధం కూడా ఉంది. చరిత్ర ప్రకారం చూసుకుంటే మెహర్ రాణి కర్ణావతి మొఘల్ చక్రవర్తి హుమయూన్కి రాఖీ పంపినట్టు చరిత్రలో ఉంది. ఇది ఎప్పుడు జరిగింది తెలుసా? 16వ శతాబ్దం. రాఖీ పండుగ కూడా కనీసం 1500 నుంచి 1700 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది అసలు ఈ పండగల చరిత్ర. ఈ పండగలు వేదకాలం నుండి హిందూ సమాజంలో ఆచారంగా వస్తున్నాయి. హిందూ మతాన్ని ఆచరించి మార్వడీలు కూడా ఈ పండగల్లో భాగస్వాములు కావడం అనేది సహజం. అంతేకాని మార్వడీల వల్లనే తెలంగాణ ప్రజలు ఈ పండగలు చేసుకుంటున్నారు అనేది పచ్చి అబద్ధం. ఒకవైపు మన ప్రభుత్వాలు విదేశాలకు వెళ్లి విదేశీ సంస్థలని మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయమని చెబుతుంటే మనమేమో మన దేశస్తులైన మార్వడిసిని వ్యాపారం చేయొద్దు, గోబ్యాక్ అని అంటే ఎట్లా? తెలంగాణ అభివృద్ధి కోరుకునే ఎవరైనా సరే, మార్వడిసే కాదు, ఎవరు బిజినెస్ చేయడానికి మన తెలంగాణకి వచ్చినా వెల్కమ్ చెప్పాల్సిందే. అప్పుడే మన తెలంగాణ అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది.